నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బిఎస్ఎన్ఎల్ శక్తివంతంగా మారిందన్న సీఎం చంద్రబాబు స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభించుకోవడం ఒక చారిత్రాత్మక దినమని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై 6వ రోజుకు దసరా మహోత్సవాలు. నేడు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి అలంకారం. రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న భక్తజనం. ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు బాలకృష్ణ దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మొత్తం 26,707 మారుమూల గ్రామాలను 4G టెక్నాలజీతో అనుసంధానించడం దేశ ప్రగతికి మరో కీలకమైన ముందడుగు అవుతుందన్నారు. స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభించుకోవటం ఓ చారిత్రాత్మక దినమని అన్నారు. 4G స్టాక్ ను దేశీయంగా తయారు చేసే అతి తక్కువ దేశాల్లో భారత్ ఒకటిగా మారిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బిఎస్ఎన్ఎల్ కు ప్రధాని మోదీ అదనపు నిధులు కేటాయించి శక్తివంతంగా తయారు చేశారన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ 4G సేవలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతీయులు శక్తివంతంగా మారారన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. కోవిడ్ సమయంలో 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీది అని పేర్కొన్నారు. మనం తయారు చేసిన వస్తువులను విదేశీయులు వాడే పరిస్థితి తీసుకువచ్చామని వివరించారు. అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయి, ఎవరూ ఆపలేరని అన్నారు. 2010లో 4G, 2020లో 5G వచ్చింది, 2030లో 6G సేవలు వస్తాయని ఆయన అన్నారు. మోదీ నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నామని అన్నారు. బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలి అని చంద్రబాబు తెలిపారు. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, రైట్ టైం, రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. ఈ దేశానికి వనరులు లేక కాదు, తెలివితేటలు లేక కాదు, నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాం. నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్. 100 గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది. 100 సింహాలని ఒక గొర్రె గాని లీడ్ చేస్తే అది గెలవదు. దట్ ఈజ్ లీడర్షిప్. అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఊహించలేదు. నేను 95 నుంచి అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను 95లో. అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీని ప్రమోట్ చేయాలి. అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. మా దగ్గర డబ్బులు లేదు, ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో 14 రోజులు తిరిగాను. తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట. దాని యొక్క పర్యవసానం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు. నేను కలవాలని అడిగా. ఆయన ఒక మాట అన్నాడు, ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు, నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా, టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు. కాదు నీతో నాకు పని ఉంది, ఒక 5 నిమిషాలు ఇవ్వని అడిగాను. విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను ఒక వారం రోజులు 6 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి, ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా, ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను. నేను ఒకే మాట చెప్పాను, జీరో ఇన్వెంటెడ్ బై ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు.
ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పా. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ బిగినింగ్లో ఉంది. కొంతమందికి మీరు ఇక్కడ ఉండేవాళ్ళకి ఒక ఐడియా ఉండాలి. అప్పుడు ఆర్డినరీ కాల్, ఎమర్జెన్సీ కాల్, లైట్నింగ్ కాల్. ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది. నేను మా అబ్బాయి అమెరికాలో చదివాడు. చదివితే నేను అసెంబ్లీలో జోక్గా చెప్పేవాడిని, నేను మా అబ్బాయికి ఫోన్ చేయడం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ బిల్ 1000 రూపాయల్లో వస్తుంది, తర్వాత అసెంబ్లీ మొత్తం స్టాలు చేసి మీరంతా నా మీద ఆరోపణలు చేస్తారనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను. దీనికి ఒకటే మార్గం, ఈ ధరలు తగ్గాలంటే ఆ రోజు చైనా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు, వాళ్ళు చూస్తే నాకు అసూయ. అప్పుడు నేను ప్రధానమంత్రి ఇద్దరితో ట్రై చేశా. ముందు దేవేగౌడ గారు, గుజరాల్ గారు. ఆ రెండు ప్రభుత్వాల్లో నాకు చాలా సన్నిహిత సంబంధాలు, నేనే కన్వీనర్ కూడా గవర్నమెంట్కి. ఇద్దరు అర్థం చేసుకోలేకపోయారు. ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు, గ్రేట్ స్టేట్స్మెన్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను ఐడియా ఇస్తే అని అన్నాడు, ఒక మాట అన్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నాడు. బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఉన్నాయి కదా, ఏం చేద్దామన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, సార్ అన్ని దేశాల్లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తూ ఉంది, వచ్చింది. ఆ దేశాల్లో ఏవైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీమియం పే చేశారు, మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే అప్పుడు ఒక కమిటీ వేశారు. అది కూడా 97 తర్వాత మీరు చూస్తే 97లో స్టార్ట్ చేసి 98లో మీరు రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈరోజు డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు, ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని, దెబ్బతినలా. శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరి నామంతో పిలుస్తారు. పంచదశాక్షరి మహామంత్రానికి ఆది దేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారు. ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతి దేవి వింజామరలు వీస్తుండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలిత త్రిపుర సుందరి దేవిని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. విజయవాడలో ఇంద్రకిలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సకల దేవి స్వరూపాలకు మూల రూపమైన అమ్మలగన్నయమ్మ కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్ర నామంతో పూజిస్తారు. పంచదశాక్షరి మంత్రాది దేవతగా తనను ఆరాధించే భక్తులకు, ఉపాసకులను ఆమె అనుగ్రహిస్తున్నది. ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాదేవి. ఆమె త్రిపుర త్రయంలో 2వ స్వరూపం. కామేశ్వరుని వివాహము ఆడింది. ఆ ఆది దంపతులు ఈ సకల సృష్టిని నిర్వర్తిస్తున్నారు. లక్ష్మి, సరస్వతి ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి శివుడి వక్షస్థలంపై కూర్చొని భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి, సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అని, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. లలితాదేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలని, వివిధ పూలతో కుంకుమతో అర్చించాలని పెద్దల మాట. లలితాదేవి దర్శనం, సేవల పట్ల ఆయురారోగ్యాలు, సకాలంలో వివాహం, సౌభాగ్యం, వంశాభివృద్ధి, అభీష్ట సిద్ధి, ముక్తి కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే బాలయ్య మీడియాతో మాట్లాడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసించారు. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను బాలయ్య దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న హీరో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే బాలయ్య మీడియాతో మాట్లాడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారన్నారు. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు బాగున్నాయని వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారన్నారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ప్రసరింపజేయాలని, ఆవిడ కరుణ కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని, సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతోమంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు. మీరంతా కూడా మరి ఒక 11 అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి, లేకపోతే గాయత్రీదేవి అయితేనేమి, అన్నపూర్ణం అయితేనేమి, లేకపోతే కాచానీదేవి, అలాగే శ్రీ మహాలక్ష్మి, ఈరోజు లలిత త్రిపుర సుందరి, అలాగే శ్రీ మహాచండి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని దేవి, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడ్ని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం, వ్యక్తిగతంగా అయితేనేమి సమాజ శ్రేయస్సు కోసం, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బర్ర రాధాకృష్ణ గారికి, అలాగే మన ఈ యొక్క ఆలయ యొక్క ఈఓ సేనా నాయక్ గారికి, మరియు 96 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే. అది ఎవరైనా సరే, ధనికులైనా సరే, లేకపోతే మా ఏమి లేని వాళ్ళైనా సరే, లేకపోతే పండితులైనా సరే, పాంబరులైనా సరే, ఆడ మగ అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గుంజుగా స్తోత్రం ఉత్తమం ఏనమంత ప్రబడే చండే జాపో శుభో భవేత్ నా కవచం నాలుగా స్తోత్రం కీలకం నా హస్కం నా సూక్తం నాపి ధ్యానం చన్న నస్సు నాచ మార్చనం కుంజుక పాట మాత్రమే దుర్గ పాట బలం నభేత్ అతిగుతం దేవి లాభం దుర్లభం గోపనే భోగ్నే సౌందర్య భారతి మానం మోహనం యశం సంబరో చాంత నార్తకం పాట మాత్రం సంసిద్ధేత్ కుంజుక స్తోత్రం ఉత్తమం ఓం ఐవ్రీం కిం చాముండే ఇచ్చో ఓం గం కిం సుసా జ్వాల 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 ప్రజ్వల ఐవ్రీం కిం చాముండే విచ్చే జ్వాల హంసలం శంఫత్ స్వాహ सर्वगल मांगले शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वबाध प्रशमनं त्रैलोक्य साइकिलेश्वरी एवमेव त्वया कार्यमस्मत् भैरी विनाशनम. సో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండే పేద బడుగు వర్గాలకు అతి తక్కువ ధరకే శుభకార్యాలకు ఏసీ కళ్యాణ మండపాన్ని అందించే విధంగా కన్యకా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండపాన్ని ఆధునీకరించడం సంతోషకరమని టీడీపీ యువ నాయకులు బొండ సిద్ధార్థ తెలిపారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కళ్యాణ మండపాన్ని అన్ని వర్గాలకు ఇవ్వాలని నూతన కమిటీ తీర్మానించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. విజయవాడ న్యూ అజిత్ సింగ్ నగర్ సుందరయ్య వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండప సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ,
పొట్టి శ్రీరాములు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ హాజరై సంఘ కమిటీ నాయకులతో కలిసి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో పేద బడుగు వర్గాలకు అతి తక్కువ ధరలో శుభకార్యాలకు అనువుగా ఏసీ కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ఈ కళ్యాణ మండపాన్ని సమానంగా అందించాలన్న కమిటీ నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు. కమిటీ అధ్యక్షుడు బొమ్మిశెట్టి రమేష్, కార్యదర్శి కోవూరి వెంకట భాస్కర్రావు మాట్లాడుతూ 3 నెలల క్రితం నూతన కమిటీగా తమను ఎన్నుకున్నట్లు తెలిపారు. మండప అభివృద్ధికి కృషి చేసి ఏసీ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రత్యేకంగా శాకాహారం పెట్టుకునే వారికి అతి తక్కువ ఖర్చుతో ఈ కళ్యాణ మండపం ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. అలాగే స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తరతరాలకు పరిచయం చేసే ఉద్దేశంతోనే గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఈనాడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ గురించి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతికి ప్రతిరూపం, పోరాట యోధులైనటువంటి మహాత్మా గాంధీ భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్మరణిగా దేవుడి స్థానంలో నిలిచినటువంటి మహావ్యక్తి. అహింస పరమాధవంగా ముందుకు సాగుతూ బ్రిటిష్ పాలకులను 190 సంవత్సరాలు భారతదేశంలో మగ్గినటువంటి భారతమాత బానిస సంఖ్యల నుంచి విముక్తి గావించబడి భారతదేశ ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రం రావటానికి ముందుకు సాగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆర్యవైశ్యుడు అవటం, ఆర్యవైశ్య కుల పెద్దదిగా ఉండటమే కాకుండా ఆర్యవైశ్యులు అంటే సమాజానికి హితువు పలికేటువంటి వ్యక్తులు, సమాజానికి శ్రేయస్సుగా ఉండడానికి కోరుకునేటువంటి వ్యక్తులు. ఆర్యవైశ్యులు సమాజంలో ఉన్నటువంటి శాంతికి ప్రతిరూపం. వారు మంచిని కోరుకుంటారు. అన్ని ప్రదేశాల్లో దేవుడు ఉండాలా, దేవుడు నడిచినటువంటి ఆ ప్రాంతం మొత్తం ప్రతి ఒక్కరి కోరికలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటంతో పాటు అవకాశం ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా వాసవి కన్యకా పరమేశ్వరి సత్రాలను ఏర్పాటు చేసి పేదలకి ఉచితంగా ఇవ్వటమే కాకుండా మిగిలిన అన్ని కులాలు, అన్ని మతాలను కూడా హక్కున చేర్చుకుని అన్ని రకాలు కూడా ఆదరించేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఆర్యవైశ్య సంఘం. అలాంటి ఆర్యవైశ్య సంఘం సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఈ కార్యాలయంకి అనేక సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. ఇది దినదిన అభివృద్ధి చెందుతూ ఈ పేద వర్గాలు ఉన్నటువంటి ఈ 2 లక్షల మంది ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ్యాణ మండపం అన్ని రకాలకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రమేష్ గారు కానివ్వండి, ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి భాస్కర్రావు గారు కానివ్వండి, వీళ్ళ నేతృత్వంలో మరింత సేవలు ఈ కళ్యాణ మండపాన్ని విస్తరింపజేస్తాయని, అదేవిధంగా గాంధీ సిద్ధాంతాలు నలుదిశలా కూడా వ్యాప్తి చేయడానికి ఈనాడు గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందించదగినటువంటి విషయం. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మందిర సంఘం ఆధ్వర్యంలో గాంధీ గారు మరియు పొట్టి శ్రీరాములు గారు విగ్రహాలు ఆవిష్కరణ చేయడం జరిగిందండి. మన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు వారు ఆవిష్కరణ చేయాలి అని అసెంబ్లీ ఉన్న కారణంగా వాళ్ళ అబ్బాయి ఈ ఆవిష్కార కార్యక్రమం చేశారు. గత 35 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మందిర సంఘం ఉందండి. ఈ కళ్యాణ మందిర సంఘం కట్టినప్పుడు 91లో ఈ కళ్యాణ మండపం స్టార్ట్ చేశాము. అప్పుడు అందరికీ ఇది ఒకటే కళ్యాణ మండపము. రాను రాను చాలా కళ్యాణ మండపాలు రావడం వల్ల ఏసీ అవన్నీ లేటెస్ట్గా ఉండటం వల్ల మిగతా మా కళ్యాణ మండపానికి కొంచెం డిమాండ్ తగ్గింది. ఆ ఉద్దేశంతో మేము కొత్తగా కమిటీలో చేరి 3 నెలలు అవుతుంది. మేము దీన్ని ఆధునీకరించుతున్నాము. అలాగే ఏసీ చేసి చాలా తక్కువ రేటుకి ఈ కళ్యాణ మండపాన్ని ప్రజలందరికీ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామండి. అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని, అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ముందు పేద ప్రజలకి ఈ కళ్యాణ మండపం అందుబాటులో ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి. నా పేరు అధ్యక్షుడు బొమ్మిశెట్టి రమేష్ అండి. 35 సంవత్సరాల చరిత్రను మా యొక్క నూతన కమిటీ, నూతన నాయకత్వం తిరగరాసింది. ఈ యొక్క కళ్యాణ మండపం సింగనగర్ ఉన్న కొత్తలో స్థాపించబడింది. అయితే ఇప్పుడు అది మరి పురాతనవంతమైనటువంటి ఇదైపోయింది. దానికి నూతన నాయకత్వంగా మరి ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి రమేష్, కార్యదర్శిగా కేవీ భాస్కర్ నేను, అలాగే కోశాధికారి కర్మలపూడి సుబ్బారావు 25 మంది సభ్యులు 3 నెలల క్రితం నూతన నాయకత్వం ఏర్పాటు చేసి వెంటనే ఈ యొక్క కళ్యాణ మండపం ముందు
మన యొక్క ఆర్య వైశ్య మహనీయులు మరి గాంధీజీ గారు కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలను ఆవిష్కరించాలని చెప్పేసి అనుకున్న వెంటనే కేవలం నెల రోజుల్లోనే మేము ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం పూర్తి చేయడం కూడా ఈ రోజున జరిగింది. ఈ కార్యక్రమానికి మేము మరి బోండా ఉమాయిశ్వరాన్ని అలాగే డూండి రాకేష్ని ఆహ్వానించాము. అయితే డూండి రాకేష్ గారు వస్తున్నారు. బోండా ఉమా గారు అసెంబ్లీ కారణంగా వారి తనయుడు బోండా సిద్ధార్థ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందే ఆవిష్కరించి వెళ్ళారు. మేము చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఇది ఓన్లీ 6 వయసులకు మాత్రమే ఈ కళ్యాణ మండపం అద్దెకిచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వెంటనే అనౌన్స్మెంట్ ఏం చేశామంటే ఓన్లీ శాఖాహారులు ఎవరైనా సరే ఏ కులం వారైనా సరే ఇస్తామని చెప్పేసి తెచ్చాము. అలాగే ఈ 3 నెలలు కూడా కొన్ని బుకింగ్లు కూడా వచ్చినాయి. మేము అనుకున్నది ఏంటంటే ఇలా కాదు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో వెంటనే మేము అందరం కూడా మాట్లాడుకుని ఈ కళ్యాణ మండపాన్ని ఆధునీకరణ చేశాం. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయ దాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. హిరణ్యవర్ణాం హరిణీం అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ఆలయ అర్చక స్వాములు ఉభయ దాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా వెలుగులోకి రాని సమస్యలు క్యూ లైన్లో నిలబడటం ద్వారా గ్రహించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. మూలా నక్షత్రానికి 3-4 రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని, ఎంతమంది వచ్చినా దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పాలనా వ్యవహారాల్లో నిత్యం తలమునకలై ఉండే కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాధారణ భక్తుల ఉచిత క్యూ లైన్లలో నిలబడి భక్తులకు అందుతున్న సౌకర్యాలు తెలుసుకున్నారు. భక్తుల ఇబ్బందులు గ్రహించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రి ఓం సర్కిల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నిలబడ్డారు. భక్తులతో మమేకమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చిన్న పిల్లలను, మహిళలను పలకరిస్తూ మంచినీరు, పాలు, బిస్కెట్లు అందుతున్నది లేనిది వాకబు చేశారు. ఆశాంతం క్యూ లైన్లో ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీసా మీడియాతో మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ద్వారా వెలుగులోకి రాని సమస్యలు క్యూ లైన్లో నిలబడటం ద్వారా గ్రహించామని చెప్పారు. కొన్ని చోట్ల చెత్తబుట్టలు, ఫ్యాన్లు లేకపోవటం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించామన్నారు. వీటిని సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. 1:15 ఉచిత క్యూ లైన్లో చక్కటి దర్శనం లభించిందని, అమ్మవారిని ఎక్కువసేపు చూసే అవకాశం లభించిందని తెలిపారు. ధ్వజస్తంభాన్ని స్పృశించే అవకాశం ఉచిత క్యూ లైన్లోనే ఉంటుందన్నారు. మూలా నక్షత్రానికి 3-4 రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని, ఎంతమంది వచ్చినా దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్యూ లైన్లో దర్శన ఏర్పాట్లు బాగున్నాయని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ తెలుపగా, ఉన్నత అధికారుల వినయం, నిరాడంబరత నచ్చాయని కాకినాడ జిల్లా కడుకుదురు గ్రామానికి చెందిన నక్క రాంబాబు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారు ఇద్దరం సాధారణ క్యూస్లో వెళ్ళడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది అన్న కోణంలో ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు వారి అభ్యర్థన మేరకు ఈరోజు నేను కూడా జాయిన్ అయినాను. వారు రోజు ఎవ్రీడే క్యూలో వెళ్తున్నారు. సో ఒక 3-4 ఇష్యూస్లో కొంత ఇంపార్టెంట్ అనిపించింది. ముఖ్యంగా వీరు ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని అక్కడే పారేస్తున్నారు. ఎందుకంటే ముందు డస్ట్బిన్ ఉన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. సో కొందరు భక్తులు ముందు డస్ట్బిన్ ఉన్న విషయం చెప్తే బాగుంటుంది సార్, మేము ఎలాగో మీరు వాటరు, బాత్రూమ్స్ గురించి ఎలాగా మీరు సైనేజెస్ పెట్టారో అలాగా ముందు డస్ట్బిన్ ఉంది అన్న విషయం తెలియజేస్తే మేము ఖచ్చితంగా
బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తర్వాత 2-3 సందర్భాల్లో కొంత సఫికేషన్ 2-3 ప్లేసెస్లో కొంత సఫికేషన్ ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా వాటిని రేపటికల్లా అడ్రస్ చేస్తారని చెప్పేసి తెలియజెప్పారు. వాస్తవానికి మీకు అందరికీ తెలుసు, QR కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ జిల్లా కలెక్టర్ గారు ఈసారి వారు ప్రవేశపెట్టిన మేరకు చాలా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా కూడా వాటిని మనము అడ్రస్ చేసే విధంగా ఆ QR కోడ్ ఫీడ్బ్యాక్ అనేది ఈసారి తీసుకుంటున్నాము. ఇలాగా ఫిజికల్గా వెళ్ళినప్పుడు అటువంటి ఫీడ్బ్యాక్ రాని విషయాలు కూడా కొన్ని తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా చక్కటి దర్శనం లభించింది. వాస్తవానికి ఫ్రీ దర్శనం అనేది చాలా అద్భుతమైన ఒక చాలా బాగా ఉంది. వాస్తవానికి విఐపీస్ 500 రూపీస్ 300 రూపీస్ అనుకుంటారు, కానీ పైనుంచి దర్శనం చాలా మంచి అనుభూతిని ఇవ్వడం జరిగింది. సామాన్య భక్తులు వెళ్ళే మన ఫ్రీ లైన్లో వెళ్ళాము. సో చాలా వరకు మంచి అనుభూతి ఉంది. సార్ కూడా ఎంజాయ్ చేశారు. భక్తులు వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారు, వాళ్ళు ఎలాగా ఉంది, ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఒకటైతే ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు, చాలా చక్కగా ఉన్న ఏర్పాట్లు అని. మీకు తెలిసే ఉంది, గత 1 నెల నుంచి సిపి గారు నేను యాజ్ ఏ టీమ్గా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ ఈవెన్ టెంపుల్లో మన యువ గారితో కూడా కొన్ని మీటింగ్స్ పెట్టుకొని, ఫీల్డ్ లెవెల్లో మీటింగ్ పెట్టుకొని, అలాగే మంత్రివర్యులతో అలాగే ప్రజాప్రతినిధులతో కూడా సమన్వయం చేసుకుంటూ చేసిన ఏర్పాట్లు ఫలితమిస్తున్నాయి. పబ్లిక్ వచ్చే భక్తులందరూ ఒకటే చెప్తున్నారు, చాలా చక్కగా ఉన్నాయి, అంటే కంపారిటివ్లీ బాగున్నాయని, అంటే లాస్ట్ టైం కానీ ఇంకా బాగున్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడే సరి చెప్పినట్టు మనం మళ్ళీ డీటెయిల్కి వెళ్తే ఇంకా కొన్ని విషయాల గురించి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. అది రానున్న ఏదైతే భవానీ విరమణ దీక్షలు ఉన్నాయో అప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. ఏదైతే ఇమ్మీడియట్గా చేయొచ్చు, ఈ డస్ట్బిన్స్, ఈ ఫ్యాన్స్ ఇవన్నీ నెక్స్ట్ 2-3 డేస్లోనే అమలు చేసేస్తాము. సో మెయిన్లీ వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా చక్కగా అమ్మవారిని చూసుకొని మంచి సంతృప్తితో ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అలాగే కమిషనరేట్ యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితం ఇస్తూ ఉందని భావిస్తున్నాము. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా, ఒక యూజ్ కేస్ లాగా యూజ్ చేస్తూ వచ్చే నెక్స్ట్ కార్యక్రమాలు అయితే ఉంటాయో అన్నిటికీ దీన్ని ఒక టెంప్లెట్ లా వాడుకొని కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. దాన్ని కూడా సార్తో కలిసి ఐటీ టీంతో కలిసి పనిచేస్తున్నాము. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లిని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా వారికి స్వాగతం పలికారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దుర్గమ్మ ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం నవశకానికి నాంది పలుకుతుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో అద్భుతమైన అభివృద్ధి జగన్మాత అనుగ్రహంతో లభించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలు రంగరంగ వైభవంగా భక్తులకి ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకునే భాగ్యం చాలా చక్కగా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా విజయదశమి పండగ సందర్భంలో జరిగే ఈ మహోత్సవాలకి ప్రతి ఒక్కరికి కూడా ఇది అన్ని రకాలుగా కూడా సౌఖ్యం కలగాలని, సంతోషంగా జీవించాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఆశీస్సుల వల్లే మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక మెయిన్ రోడ్లోని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో కొత్త రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో మొత్తం 27 మంది సభ్యులను ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కమిటీలో అబ్దుల్ హక్ ఆగిరిపల్లి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, షేక్ నాగుల్ మీరా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బిల్డర్ నాగుల్ మీరా, మహమ్మద్ కాలేషా, అబ్దుల్ అజ్మతుల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, మౌలానా షేక్ సాజిద్ అలీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే పలు జిల్లాల నాయకులు, కార్యదర్శులు సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ 2026 జనవరి 25, 26 తేదీల్లో 8వ వార్షికోత్సవాన్ని విజయవాడ సెంట్రల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బషీర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబ్దుల్ హక్, కమిటీ సలహాదారు షేక్ హిమావళిలను శాలువాలు కప్పి సత్కరించారు. ఎన్నికైన కొత్త సభ్యులందరికీ కమిటీ కండువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా, మా కమిటీ సలహాదారుడిగా మరి మైలవరం నియోజకవర్గం గొల్లపూడి ప్రాంతం నుంచి సోదరుడు మా అన్నగారు ఇమాం అలీ గారిని ఎన్నిక చేయడం జరిగింది. అలాగే ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా షేక్ నాగుల్ మీరా అనే నేను అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మౌలానా షేక్ సాయిద్ అలీ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా, అలాగే కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సోదరుడు సయ్యద్ మౌలాలి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి సోదరుడు బిల్డర్ నాగుల్ మీరా గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి మొహమ్మద్ కాళేషా గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెనమలూరు నియోజకవర్గం నుంచి అంటే కృష్ణా జిల్లా ప్రాంతం సంబంధించినటువంటి అబ్దుల్ అజ్మతుల్లా గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యదర్శిగా నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఇమ్రాన్ గారిని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇంకో రాష్ట్ర కార్యదర్శిగా పల్నాడు జిల్లా నుంచి మరి సోదరుడు అబ్దుల్ అజీజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. విజయవాడ దుర్గాపురం సంగీత కళాశాలలో 5వ రోజు విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఈ ఉత్సవం కేవలం సాంస్కృతిక వేడుక మాత్రమే కాకుండా తెలుగు సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనమని పేర్కొన్నారు. ప్రజలే ఈ ఉత్సవానికి అసలైన బలమని, కుటుంబ సమేతంగా పాల్గొని వేదికలను సందడిగా మార్చుతున్నారని శివనాథ్ అభిప్రాయపడ్డారు. చిన్న పిల్లల నుంచి యువత, మహిళలు అందరూ తమ ప్రతిభను ప్రదర్శించడం విశేషమని అన్నారు. విజయవాడ ఉత్సవ్ను మైసూరు దసరా, కోల్కతా దుర్గా పూజ లాంటి జాతీయ స్థాయి ఉత్సవాలను సరసన నిలబెట్టడమే లక్ష్యమని ఎంపీ తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో అంతర్జాతీయ కళాకారుల్లో పాల్గొనడం ద్వారా విజయవాడను ప్రపంచ సాంస్కృతిక పటంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం సహకారం మరువలేనిదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతుతో ఉత్సవం విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, పాశ్చాత్య ప్రభావం పెరుగుతున్న ఈ కాలంలో ఉత్సవాలు సంస్కృతిని నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. నిర్వాహకులు, కళాకారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఏపీ సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ చైర్మన్ పి తేజస్విని, నాయకులు ఎర్రపోతు రమణ, కేశినేని జానకి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇది సాధ్యం అవటానికి ఎంతో కృషి చేసిన మన ఎంపీ చిన్ని గారికి, అదేవిధంగా సాంస్కృతిక శాఖ వారికి, మన సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇంత మంచిగా ఈ కార్యక్రమాలన్నీ జరిపించటం జరిగింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో నిజంగా చెప్పాలంటే ఈ కాలేజు ఇటువంటి కళలకి ఎక్కువ ఇంట్రెస్ట్, నేర్చుకునే శ్రద్ధ ఉన్న పీపుల్ కూడా ఆ కమ్యూనిటీస్ కూడా మనకు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్న నిజంగా మా సెంట్రల్ నియోజకవర్గం వాళ్ళు అయితే చాలా సంతోషపడతారు, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మన అయితే కరెక్టే ఉండొచ్చు కానీ ఒక ఇనిషియేటివ్ అనేది రావాలి కదా. ఒక దగ్గర నుండి అది వస్తే మిగిలిన అందరికీ అదొక ఉత్సాహం వస్తుంది. అందరూ కూడా దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి కుదిరింది. మన రామ్మోహన్ గారు అడిగారు మాకు తుమ్మలపల్లిలో కూడా పెట్టమని. అంటే ఏంటంటే ముందు ఒకళ్ళ ఇనిషియేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఘంటసాలలో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు బాగా జరుగుతాయి. మీరు అక్కడ పున్నమి ఘాటుకో ఇంకొక చాటుకో పరిమితం చేయకుండా ఈ విధంగా మన విజయవాడ ప్రజలందరికీ ఇందాక పాప చెప్పిన తేజస్విని
మీరు పిలవండి అని. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం పిలవాల్సిన పని లేదు, చుట్టాలే మన విజయవాడ వస్తారు. ఎవరున్నారు మనకి విజయవాడలో చుట్టాలని వెతుక్కొని, అలా అద్దరిపోయేలా జరుగుతున్న ఈ కార్యక్రమాలు. అదేవిధంగా మీ అందరూ ఎంకరేజ్ చేయండి. కళాకారులు కూడా ఎక్కడెక్కడ నుండి చెప్పాలంటే వాళ్ళని చూసినట్లు చాలా వరకు, అంటే నాకు 55 సంవత్సరాలే కానీ ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూసామని ఇందాక ఆ స్పందనలో చాలామంది చెప్పారు. చాలా ఆర్ట్ ఫామ్స్ అసలు మనకు తెలియదు అనమాట. మన పిల్లలకి టెక్నాలజీ ఎంత అవసరమో, మన కళలు, మన కళాకారులకు ఉన్న నైపుణ్యం, వాళ్ళకున్న స్ట్రెంగ్త్, ఒక్క స్ట్రెంగ్త్లో ఆయన ఒక అరగంట పర్ఫార్మెన్స్ చేశారు. మనకి సినిమాలో కూడా అలా కుదరదు కదా, చాలా టేక్లు ఉంటాయి, చాలా ఏంటో ఎడిటింగ్లు అన్నీ చేస్తారు. అదనమాట మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాల్సింది వాళ్ళకి టెక్నాలజీ ఎంత అవసరమో, దానితో పాటు మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళలు, ఆ కళలకు ఉన్న గొప్పతనం మన పిల్లలకి ముందు తరాలకు తెలియాలంటే ఖచ్చితంగా మనందరికీ బాధ్యత ఉందండి. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అదంతా ఇప్పుడు పాసిబుల్ అయిందంటే విజయవాడ ఉత్సవం వల్ల. కాబట్టి ఈ గవర్నమెంట్లో మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీలు అందరూ కలిసి ఇంత బాగా కోఆర్డినేట్ చేసుకొని ఇంత బాగా చేస్తున్నారు అంటే ప్రజలందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మీ అందరూ ఎంజాయ్ చేయండి. మన పిల్లలకి ఇవన్నీ తెలిసేలాగా ముందుకు వస్తున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళని కూడా తీసురండి. వాళ్ళకి అన్నీ తెలియాలి, టెక్నాలజీతో పాటు చదువుతో పాటు ఇవి కూడా తెలియాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారు. మన సెంట్రల్ నియోజకవర్గం తరఫున, అదేవిధంగా మన విజయవాడ ప్రజలందరి తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్న. దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయవాడ ఉత్సవం ఏంటి? చాలామంది ఏంటి విజయవాడ ఉత్సవం అనే డౌట్ చాలామందికి మేము పెట్టినప్పుడు వచ్చింది. కానీ వాళ్ళ విజయవాడ ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది విజయవాడ ఉత్సవం అంటే ఏంటనేది. ఇవాళ మన ఉత్సవం అసెంబ్లీ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేస్తున్నారంటే అది విజయవాడ ఉత్సవం. మనకి విజయవాడ అనగానే ఎన్నో కళలకు రాజధానిగా ఉండేది, సాంస్కృతిక రాజధానిగా ఉండేది. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సాంస్కృతిక రాజధాని ఏదన్నా ఉందంటే అది విజయవాడ నగరం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు సినిమాలకు రాజధాని, సాహితీవేత్తలకు రాజధాని, ఇటువంటి ఎన్నో కళలకి రాజధాని అయిన విజయవాడ నగరం దసరా సందర్భంగా ప్రతిరోజు నవరాత్రులకి అమ్మవారిని చూడటానికి దర్శించుకుని భక్తులు తండోపతండాలుగా ప్రతిరోజు 1,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించడానికి వస్తూ ఉంటారు. నిన్నే చూస్తే 1,49,750 మంది భక్తులు నిన్న అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆ దర్శించుకునే క్రమంలో వచ్చిన భక్తులకి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని సాంఘిక కార్యక్రమాలు, అన్నిటికన్నా కూడా కొన్ని వినోద కార్యక్రమాలు అందించాలి అనే తలంపుతో మొదలుపెట్టిన కార్యక్రమమే విజయవాడ ఉత్సవం. నిజంగా చూస్తే కేరళలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ అసలు ఆ కళలను విపరీతంగా పోషిస్తూ ఉంటారు. భరతనాట్యం తమిళనాడులో బ్రహ్మాండంగా ఏ ఫంక్షన్ అయినా కూడా ఒక భరతనాట్యం కానీ, లేకపోతే కొన్ని వేల మంది సంగీత వాయిద్య కళాకారుల సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. మొన్న మేము కేరళకి రాష్ట్రంకి వెళ్తే త్రివేంద్రంలో మా డిఫెన్స్ కమిటీ మీటింగ్కి వెళ్తే కథకళి, మల్ల యుద్ధం, ఇటువంటి ఎన్నో కేరళలో ఉండే కళలన్నింటినీ కూడా వాళ్ళు ప్రతి 5 స్టార్ హోటల్లోనూ ప్రదర్శిస్తూ ఉంటారు. నిజంగా మన రాష్ట్రంలో 2019 నుంచి చూస్తే ఒక్క సాంఘిక కార్యక్రమాలు కానీ, ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ జరిగిన పాపాన పోలా. పోయిన సంవత్సరం కూడా మేము చేద్దామనుకునే సమయానికి వరదలు వచ్చినాయి. వరదల వల్ల కొంచెం ప్రజల ఉపశమనం పొందడానికి కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా మా ఎమ్మెల్యేలు బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, సుజనా చౌదరి గారు కానీ, వసంత కృష్ణరాజు గారు కానీ అందరం కూడా కూర్చుని విజయవాడ నగరం మళ్ళీ పూర్వ వైభవం
మళ్ళీ సాంస్కృతిక రాజధానిగా వెలగాలి అనే ఒకే ఒక్క కోరికతో మొదలైన ఉత్సవమే ఇవాళ ఈ విజయవాడ ఉత్సవం. ఇంత గొప్ప కార్యక్రమాలు చేయటమే కాకుండా వీళ్ళందరికీ ఆదరణ అనేదే కాకుండా అసలు మనం అనేది ఏంటి, మన సంస్కృతి అనేది ఏంటి అనేది మనం తెలుసుకునే అవకాశం వచ్చిన మీ పెదవాడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. పెదవాడ ప్రజలందరూ ప్రతి దానిలోనూ ముందుంటారు, కళ్ళకే కాదు. మనం చూశాను ప్రతి విషయంలోనూ ప్రముఖులందరూ ఇక్కడే ఉన్నారు. ఈవెన్ నాస్తికులతో పాటు హేతువాదంతో పాటు ప్రతి ఒక్కరూ ఇక్కడే ప్రధానంగా ఉన్న నగరం ఇది. అలాంటి మీ సంస్కృతి ప్రత్యేకమైనది. పైగా బెదవాడ ప్రజలందరికీ, విజయవాడ ప్రజలందరికీ బెదవాడ అయినా వస్తుంది, అదే ఇష్టం ఎందుకని మీరు విజయవాడని మార్చుకుంటున్నారు. కానీ బెదవాడ ప్రజలందరికీ ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరిక్కడికి వెళ్ళినా కానీ కాలు దగ్గరేసి మా బెదవాడ అని చెప్తూ ఉంటారు. మీరు చాలా చూసినా కానీ, అట్లాంటా చూసినా కానీ, లేదు లండన్లో చూసినా కానీ బెదవాడ గ్రూపులు వేరేగానే కనపడతా ఉంటాయి. అలాంటి సంస్కృతి మీరు కలిసి ఉండేది. మీ దీన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయటం కూడా చాలా గొప్ప విషయం. నిజంగా రాష్ట్రంలో ఈరోజు మనకి తెలియని ఎన్నో కళలు, మరుగున పడుతున్న కళల్ని మనకి పరిచయం చేసే ఒక వేదికే విజయవాడ ఉత్సవం. కాబట్టి ఒక్క విషయం మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నానండి. అందరూ అనుకుంటారు డబ్బులు సంపాదించాలంటే హైయెస్ట్ ప్రొఫెషన్స్ ఏంటంటే పాలిటిక్స్ అనుకుంటారు, లేదంటే బిజినెస్ అనుకుంటారు. కానీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ వచ్చేసి ఆర్ట్ ఫామ్స్. కళల ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదించవచ్చు అన్నది మనకి ఈరోజు నిరూపితమైందండి. టేలర్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఈరోజు ఒక కాన్సర్ట్ టూర్ నడిపితే హైయెస్ట్ పెయిడ్ ఎంతో తెలుసా అండి? $2.07 బిలియన్. అంటే ఒక్క టూర్కి ఆయన సంపాదించగలిగింది 200 కోట్లు. కేవలం ఒక్క టూర్కి ఇంత సంపాదించవచ్చు ఒక కళ ద్వారా. కానీ ఆ కళాకారుల్ని గుర్తించలేని రాష్ట్రంలో, అలాంటి కళాకారులకి కనీసమైన ఉత్సాహం ఇవ్వలేని రాష్ట్రంలో అలాంటి కళాకారులు మరుగున పడతారు. గత 5 ఏళ్లలో మన రాష్ట్రంలో జరిగింది ఇదే. 2019 తర్వాత మన రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది గొప్ప కళాకారులకి అవకాశాలు లేక కళనే జీవితం అనుకొని నమ్ముతూ కళ తప్పితే ఇంకా ఏ వృత్తి రాని వారు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నా కూడా కళని వదులుకొని వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వారికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే అవకాశం వస్తుంది అని నమ్మిన వాళ్ళందరికీ ఈరోజు సమాధానం ఈ విజయవాడ ఉత్సవం. విద్యార్థుల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంపొందించేందుకు అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శారదా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. చదువుతో పాటు క్రీడలు, వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. రోబోటిక్స్ అనేది డిగ్రీ లెవెల్లో చేసేదని, అయినా పిల్లల్లో యాప్ డెవలప్మెంట్ పై వారిలో ఆసక్తిని పెంపొందించేందుకు ఇప్పటి నుంచి శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. విజయవాడ గాంధీనగర్లోని శారదా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యాప్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు ఆసక్తిగా ఆయా అంశాలపై శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. రోబోటిక్స్ అనేది డిగ్రీ లెవెల్లో చేసేదని, అయినా పిల్లల్లో యాప్ డెవలప్మెంట్ పై వారిలో ఆసక్తిని పెంపొందించేందుకు ఇప్పటి నుంచి శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తోంది కాబట్టి దీనికి సంబంధించిన ఫండమెంటల్స్ ముందే చెప్పాలనే ఉద్దేశంతో ఈ కోర్సు కూడా పెట్టడం జరిగిందన్నారు. సీఏ ఫౌండేషన్ కోర్సులు చెప్పడం, పోటీ పరీక్షలకు వారికి సన్నద్ధం చేయడం వల్ల సమాజంలో వెళ్లేటప్పటికీ వాళ్లు మంచి పౌరులుగా ఉండాలని, వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి వారితో ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయిస్తారని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ రోజేష్మా బాబు మాట్లాడుతూ పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వారం రోజులు రోబోటిక్ తరగతులు నిర్వహించామని అన్నారు. గతంలో బీటెక్ స్కూల్ లెవెల్లోనే రోబోటిక్స్ ఉండేదని, ఇప్పుడు శారదా డిగ్రీ కళాశాల వాళ్ళు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు కూడా నేర్పిస్తున్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం ఉంటుందని అన్నారు.
మా కాలేజీలో ఈ సంవత్సరం కొత్తగా రోబోటిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జనరల్గా రెగ్యులర్ క్లాసెస్ సిఈసి, హెచ్ఈసి, బైపీసీ, ఎంపీసీ ఈ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే మాకు వొకేషనల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈ వొకేషనల్ గ్రూప్స్లో కంప్యూటర్స్ అనేది కూడా మా దాంట్లో ఉంది. వాళ్ళందరికీ పనికొస్తున్న ఉద్దేశంతో రెగ్యులర్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి పనికొస్తున్న ఉద్దేశంతో భాషా గారిని పిలిచాం మేము. భాషా గారు ఎడినో రోబోట్స్లో చేస్తారు. ఆయన పిల్లలకి ఈ 4 రోజులు యాప్ డెవలప్మెంట్ గురించి చెప్పడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు ల్యాబ్లో చూసి ఉంటారు. పిల్లలందరితోటి వాళ్ళకి యాప్ డెవలప్మెంట్ గురించి చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన చాట్ బోర్డ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది దేనికి వస్తుంది అన్నట్టయితే పిల్లలకి ఒక క్రియేటివిటీ ఉండాలని. ఇప్పుడు మా కాలేజీలో ఒక చదువుతో పాటే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి స్పోర్ట్స్ అని, వాళ్ళ లైబ్రరీ అని, ఇట్లాగా డిఫరెంట్ బ్రాంచెస్లో అన్నింటిలో కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరిని కూడా మేము దాంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఇది యాక్చువల్గా ఇది చాలా డిగ్రీ లెవెల్లో చేసేది రోబోటిక్స్ అనేది. అయినప్పటికీ పిల్లలకి యాప్ డెవలప్మెంట్ అనేది ఇప్పటి నుంచి చేయించాలి ఉద్దేశంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు తిరుగుతుంది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ముందే కొంత ఫండమెంటల్స్ అవి చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఈ కోర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే మేము సిఏలో కూడా పిల్లలకి ఇప్పటి నుంచి సిఏ ఫౌండేషన్ కోర్సెస్ చెప్పడం, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి ప్రిపేర్ చేసి ఉంచడం, ఈ ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి వాళ్ళు సొసైటీలో వెళ్ళేటికి మనం మంచి సిటిజన్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాల ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఇది మాకు అదృష్టం ఏంటంటే భాషా గారు రావటం. ఇదివరకు కూడా భాషా గారు మాకు డిగ్రీ కాలేజీలో కూడా ఇట్లాంటి రోబోటిక్స్ చేయించడం, పిల్లల చేత ప్రాజెక్ట్ వర్క్లా చేయించడం, పిల్లల్లో వాళ్ళలోకి టాలెంట్ గుర్తించడానికి ఇప్పుడు కాలేజీలో ఉన్న పిల్లలందరి చేత మన ప్రాజెక్ట్ వర్క్ చేయించడం, కానీ కొంతమందికి అట్లీస్ట్ దాంట్లో ఉన్న టాలెంట్ ఎవరికి ఉందో వాళ్ళని వెతికి తీసి వాళ్ళ చేత ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయిస్తారు. మాకు ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి జూనియర్ కాలేజెస్కి. ఈ 1 వీక్ కూడా మేము రోబోటిక్ క్లాసెస్ కండక్ట్ చేయించి పిల్లల్లో నైపుణ్యతను ప్రదర్శించుకోవడానికి మేము మా మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రోబోటిక్ క్లాసెస్ కండక్ట్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు దీనికి సహకరించిన భాషా గారికి కూడా, మా భాషా గారికి, ప్రిన్సిపల్ సార్కి, మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్టూడెంట్స్ తరపు నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాజీ భాష. నేను ఫౌండర్ ఆఫ్ ఎడినో రోబోట్స్ ప్రైవేట్ లిమిటెడ్. గత సంవత్సరంగా శారదా జూనియర్ కాలేజ్ అండ్ శారదా డిగ్రీ కాలేజెస్లో వర్క్షాప్స్ అని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇదివరకు మొత్తం బీటెక్ అండ్ స్కూల్ లెవెల్ వరకే రోబోటిక్స్ అనేది ఉండేది. ఇప్పుడు శారదా డిగ్రీ కాలేజ్ వాళ్ళు డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది వీళ్ళకి. సో ఇందులో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలప్మెంట్, 3D ప్రింటింగ్, 3D డిజైనింగ్ వీటి మీద కోర్సెస్ అనేవి ఉంటున్నాయి. సో శారదా డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇంకొక ప్లాన్ ఏంటంటే ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది పెడుతున్నారు. సో ఇది మిగతా కాలేజ్ వాళ్ళకి కూడా ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా దే కెన్ వర్క్ ఆన్ ఇట్. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. అమ్మవారి ప్రీత్యర్థం ప్రతిరోజు కుంకుమార్చన, సతచండీ హోమం, శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఆవరణలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని 5వ రోజు మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మహిళతో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం 9 గంటలకు ప్రాంగణానికి వచ్చిన మహిళలందరూ ఉచితంగా కుంకుమార్చనలో పాల్గొనవచ్చునని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సతచండీ హోమం, రాత్రి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఓం శక్తి మహాశక్తి, ఓం శక్తి మహాశక్తి.
శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిన్నకుతా ధిన్నకు ధిన్నకుతా గల 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 ధిన్నకుతా గజ్జలనే కట్టి ధమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట నమస్తే అండి, శ్రీమాత్రే నమః. నా పేరు రాధా అండి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్లో ప్రెసిడెంట్గా చేస్తున్నాము. ఈసారి మాకు 3వ ఏడు ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎంతో ఘనంగా జరుగుతుందండి. విశ్వమాత ఫౌండేషన్లో మాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులు కూడా అనుకోకుండా మాకు ఇంతమంది వస్తారని మేము ఎక్స్పెక్ట్ కానీ చాలా 5 రోజులైనా కానీ ఎంతో ఘనంగా జరుగుతూ భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా రావాలి, అందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మాత. ఈరోజు సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్లో మహాలక్ష్మి అమ్మవారి అలంకారం ఎంతో చక్కగా జరిగిందండి. ఈ కార్యక్రమానికి వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి సేవలో పాల్గొని
జరిగింది. ఇంత మంచి కార్యక్రమంలో హోమాల దగ్గర నుంచి ఇక్కడ కుంకుమ పూజల దగ్గర నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హారతల కార్యక్రమం, అదే రకంగా పల్లకీ సేవా కార్యక్రమం మొదలగు కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయండి. భక్తులందరూ ఎంతో చక్కగా ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. ఈ ఆలయం ఏదైతే కమిటీ వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై భవానీ అండి. విశ్వమాత ఫౌండేషన్లో ఇది 3వ వార్షికోత్సవం అండి. దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మహాలక్ష్మి అవతారం. ఈసారి దసరా శరన్నవరాత్రులు 11 రోజులు వచ్చినాయి. నిన్న శివకామ సుందరి అలంకారం చేశారు. భక్తులు 50 మంది చాలా ఎక్కువగా వచ్చారు. ఈరోజు మహాలక్ష్మి అవతారం, శుక్రవారం మహాలక్ష్మి అవతారం, కుంకుమ పూజలు, చండీ హోమాలు అన్నీ బాగా జరిగాయి. రోజు పొద్దున్నే గోపూజ, గణపతి పూజ, చండీ హోమాలు, కుంకుమ పూజలు, కళ్యాణాలు బాగా జరుగుతున్నాయి. సాయంత్రం దశవిధ హారతలు, లలిత పారాయణాలు, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. 50 మంది ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై భవాని. శాంతినగర్ క్యూయోకు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్యాంప్ అండ్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కరాటేలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంధ్యా మాధురి, మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ పళ్ళెం జయప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ పర్యవేక్షణలో ఈ శిక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కూడా అందిస్తాయన్నారు. తమ విద్యార్థులు తమ అకాడమీకి గౌరవం తెచ్చిపెట్టారని అన్నారు. ఈ విజయానికి విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఎంతో విలువైందని బల్లం కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆత్మరక్షణ కోసం కరాటే అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ముందుగా ఈ క్యోఐకు కరాటే అకాడమీ వాళ్ళకి ఈ విధంగా సర్వీస్ చేస్తున్నందుకు స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు. సో పిల్లలు ఈ కరాటే నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ చూశాను, వాళ్ళకి ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ చూశాను. వాళ్ళు స్ట్రోక్స్ ఇవ్వడం కానీ, ప్రెజెంటేషన్ కానీ, ఎదుటి వాళ్ళని ఆనర్ చేయడం కానీ అవన్నీ కూడా వీళ్ళు ఈ కరాటే చేయడం వల్లే నేర్చుకున్నారు. సో ఈ కరాటే వల్ల వాళ్ళకి మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీంతోపాటు స్టడీస్లో కూడా వాళ్ళు ఇంతే కాన్సన్ట్రేషన్తో చదువుతారని నేను నమ్ముతున్నాను. సో ఈ అకాడమీ ఈ ఏరియాలో ఇంకా డెవలప్ అవ్వాలని, సో ఈ ఏరియాలో ఉన్న పిల్లలు మంచి సర్టిఫికేట్ సంపాదించాలి, వాళ్ళకి ఫ్యూచర్లో మంచి జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. క్యూఈ కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ కిషోర్ గారికి ఇది నేను రావటం సెకండ్ టైం అనుకుంటాను. పిల్లల్లో పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే, ఐ మీన్ ఎంత డెవలప్మెంట్ ఉందంటే, వాళ్ళు ఇచ్చేటువంటి స్ట్రోక్స్ కానీ వాటిలో ఒక వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరాటే అనేది జపాన్ మహానగరంలో స్టార్ట్ అయ్యింది. అది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి యొక్క నిర్మాణం జరగాలంటే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఆ వ్యక్తి యొక్క నిర్మాణం జరుగుద్ది. దాంతోపాటు మెంటల్ పీస్, ఫిజికల్గా స్ట్రెంగ్త్ అనేవి వీటిలో ప్రధానమైనటువంటి అంశాలు. అసలు కరాటే అంటే ఎంటీ హ్యాండ్స్, కేవలం హ్యాండ్స్ని ఉపయోగించి వితౌట్ ఎనీ వెపన్ హ్యాండ్స్ని ఉపయోగించి మనం మనకిగా సెల్ఫ్ డిఫెన్స్లో చేసుకోవటాన్ని కరాటే అనేటువంటి ప్రక్రియ వచ్చింది. ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ బాగా దెబ్బతిన్న తర్వాత వాళ్ళు ఈ విధానాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ప్రపంచంలోని అన్ని నగరాలకి బాగా విస్తరించింది. అలాంటి విద్యను కిషోర్ గారు పట్టుకుని దానిలో మంచి నిష్ణాతులుగా తయారయ్యి ఇంతమంది పిల్లలకి ఈ కరాటే విద్యను నేర్పుతున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారికి ఎప్పుడూ కూడా మా తరపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి మేము రెడీగా ఉన్నాము. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి లిమ్కా రికార్డ్స్ వారు ఈ పిల్లలు అందులో కూడా మంచి రికార్డు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మా క్యూ అకాడమీ ట్రైనింగ్ క్యాంపు మరియు బెల్ట్ టెస్ట్ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైన జె సంజయ్ మాధురి గారికి, అలాగే మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అయిన పల్లెం జయప్రకాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మన అకాడమీతో పాటు
మాకు గౌరవం తెచ్చిపెట్టిన విద్యార్థులకు కూడా నా ఆశీస్సు అందజేస్తున్నాను. అక్కడ ట్రైనింగ్ క్యాంప్కి ఇచ్చేసిన గురువులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లిమ్కప్ క్రికెట్స్ వెట్ల గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి ముఖ్య కారణమైన మా విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఎంత కష్టమైనా సరే ఓర్చుకొని ఈ యొక్క విద్యని అందించడానికి వాళ్ళు సాయశక్తుల పిల్లల్ని మార్నింగ్ మోటివేషన్ చేసి తీసుకురావడంలో కానీ, వాళ్ళు అసలు పిల్లలకి స్ట్రెంత్ ఎంత ముఖ్యమో, కరాటే ఎంత ముఖ్యమో వాళ్ళు తెలుసుకొని పంపించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏ క్షణంలో కూడా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో సాయశక్తుల ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడిన వాళ్ళకు కూడా నా ప్రత్యేకత వాళ్ళకి ఆశీస్సులు అందజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ప్రత్యేకతలైన మా సంజయ్ మాధురి గారికి, అదేవిధంగా జయప్రకాష్ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు 6వ జాతీయ జూనియర్ 14 నుండి 18 ఏళ్లు, సీనియర్ సి 45 నుండి 55 ఏళ్లు యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. యోగాసన భారత్ ఆధ్వర్యంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు, 100 మంది కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారని రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. పోటీల నిర్వహణలో భాగంగా 100 మంది అఫీషియల్స్, 100 మంది వాలంటీర్లు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే బాలికలు, మహిళలకు గురునానక్ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో, బాలురు పురుషులకు ఈడుపుగలలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఉచిత వసతి కల్పించామని తెలిపారు. అలాగే పోటీ వేదిక వద్ద అందరికీ ఉచిత భోజన సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. పోటీల సంచాలకుడు అభిజిత్ బోస్ మాట్లాడుతూ జూనియర్స్ విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, గ్రూపు, స్పెసిఫికేషన్, ఆర్టిస్టిక్ సోలో, పెయిర్ ఈవెంట్లు, సీనియర్ సి విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత మరియు వివిధ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ ద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీలకు భారత జట్టును ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గోడ పత్రికను విడుదల చేశారు. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమం తీసుకున్నాం. 6 సంవత్సరాలుగా యోగా మీద రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వర్తిస్తా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీల నుంచి అక్కడ ఈ జరిగినటువంటి పోటీలు, అంటే జనరల్గా యోగా అంటే చాలామందికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఒక ఆరోగ్యం కోసమో లేదంటే ఒక ఆధ్యాత్మిక చింతన కోసమో చేసుకునేటువంటి కార్యక్రమంగా మాత్రమే చూస్తా, ఏదో కొన్ని ఆసనాలు చేసుకుంటా ఉండి లేదా ప్రాణాయామం లేదా ఇట్లా చేసుకుంటా ఉండేది యోగాగా చాలామందికి తెలిసినటువంటిది, పరిచయం ఉన్నటువంటిది చాలా కాలంగా. కానీ ఈరోజు ఈ యోగాసనాకి ఒక సిలబస్ను తీసుకొచ్చి యోగాసన భారత్, ఆ రోజు యోగాసన భారత్కి ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఉన్నటువంటి బాబా రామ్దేవ్ గారు దీనికి సంబంధించినటువంటి ఒక సిలబస్ను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఒక కమిటీలని ఈ విధంగా ఏర్పాటు చేసి ఆ సిలబస్ని విద్యార్థులకు కూడా అందించడం, పెద్దవాళ్ళకే కాకుండా అందరికీ అందించుతా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారినైనా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ఈ యోగాసన కాంపిటీషన్స్లో పాలుపంచుకునే విధంగా వివిధ రకాలుగా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా కాలంగా సుపరిచిత మిత్రులే కాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీరు చూపించవలసినటువంటి అవసరం కూడా ప్రజలకు ఉంది. ఎందుకు ఈ విషయాన్ని మీ దృష్టిలో పెడతా ఉన్నానంటే, మన కలెక్టర్ గారు జిల్లా పోటీలు జరిగినప్పుడు వచ్చి యోగాసన అంటే, అలాగే నిట్టిం రఘురామ్ గారు కూడా వచ్చారు. వారు చెప్పారు, అంటే వారే కాదు చాలామంది చూసిన వాళ్ళు యోగాసన అంటే ఏదో యోగాసనాలు అంటే మనం రోజువారీ చూసేటువంటి యోగాసనాలుగా ఉంటాయి అనుకుంటారు, కానీ సిలబస్ ఉంటుంది. The 6th junior and senior C category we are being conducting over here. We are having 6 age categories. So here the junior, the 14 plus to 18 years, and then senior C, 40 plus to 55 years of age category athletes will be taking part. We are having 12 events. The first time it is happening over here. There will be 7 individual events, 2 pair events, and 2 group events. So total 12 events will be conducted over here, and really thrilled to see the local body, the state association. They have the way the arrangement has been done, fantastic organization, and we'll be looking forward for the next 5 days a thrilling championship, and we'll be getting very fantastic results.
థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతున్న జూనియర్ అండ్ సీనియర్ సి కేటగిరీ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ 2025 అండ్ 26కి చాలా 30 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది అథ్లెట్స్. సో యాక్చువల్లీ ఈ యొక్క నేషనల్ ఈవెంట్ జరగటానికి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్లో గౌరవ అధ్యక్షులైనటువంటి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, అలానే సెక్రటరీ గారు, ఆర్గనైజింగ్ కమిటీ అంతా కూడా చాలా కృషి చేయడం జరిగింది. సో ఇంకా దాని గురించి మంచిగా సక్సెస్ఫుల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ దెన్ ఈరోజు ఇక్కడికి ఈ ఈవెంట్కి కాంపిటీషన్ డైరెక్టర్గా అభిజిత్ బోస్ గారు వచ్చారు. ఇప్పుడే మాట్లాడటం జరిగింది ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా. సో ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి యోగాసన భారత్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉదిత్ గారికి, అట్లానే ఆదరణీయ డాక్టర్ జయదీప్ ఆర్య గారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అలానే మనకి ఈ ఈవెంట్ వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యోగాసన అథ్లెట్స్కి చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది. సో వాళ్ళు అసలు వాట్ అబౌట్ దాంట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఎలా చేయాలనేటటువంటి జ్ఞానాన్ని కూడా చాలా బాగా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో అలానే శ్రేయాశ్రీ అండ్ పరుల్జీ, అలానే రాజస్థాన్ నుంచి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది నేషనల్ ఈ ఈవెంట్ని అబ్జర్వ్ చేసి. సో సక్సెస్ చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళ కృషి మాకు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయవాడ అంటేనే దుర్గమ్మ అని చెప్పుకునే నగర చరిత్రలో ఎన్నో కథలు దాగి ఉన్నాయి. 1955లో నగరంలోని మారుతి టాకీస్ కు సంబంధించిన ఒక సంఘటన ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయ అంశంగా నిలుస్తోంది. ఆ సమయంలో రోజులు మారాయి సినిమా చూసిన భక్తులు అర్ధరాత్రి రిక్షాలో ఇంద్రకీలాద్రికి వెళ్లి రిక్షా కార్మికుడికి నగలు డబ్బులు ఇచ్చినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఈ సంఘటనను ఆధారంగా తీసుకుని ఇన్స్టాగ్రామ్లో ముడిపుడి శివ బ్లాక్ అండ్ వైట్ కథ రూపంలో ఆ చారిత్రాత్మక క్షణాలను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారు. రోజులు మారాయా, ఇవి నా రోజులు. బాబు ఇంద్రకీలాద్రికి వెళ్ళాలి, వస్తావా? అమ్మా వస్తానమ్మా. ఎక్కడమ్మా? ఇంత రాత్రి సమయంలో రిక్షా బండి నడిపిస్తున్నావు, నీకేం భయం అనిపించట్లేదా? భయమా? నాకెందుకమ్మా భయం? ఆ తల్లుండగా నాకెందుకు భయం? భయపడాల్సిన పనే లేదు, అంతా తల్లే చూసుకుంటది. మా రిక్షా ఎక్కారు, డబ్బు లేకుండా వెళ్ళిపోతున్నారమ్మా. నీ తలపాగా అలా పెట్టా, చూసుకో. తలపాగాలమ్మా? బంగారం అంటే ఇప్పుడు నా రిక్షా బండి ఎక్కింది అమ్మవారా? నీ తలపాగా అలా పెట్టా, చూసుకో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. BSNL శక్తివంతంగా మారిందన్న సీఎం చంద్రబాబు. స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభించుకోవడం ఒక చారిత్రాత్మక దినమని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై 6వ రోజుకు దసరా మహోత్సవాలు. నేడు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి అలంకారం. రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న భక్తజనం. ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు బాలకృష్ణ దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.